పెద్ద పండితులందరికీ కూడా మరొకసారి నమస్కారపూర్వకంగా స్వాగతాన్ని తెలియపరుస్తూ అనేక మంది విద్యార్థులు అనేక ప్రాంతముల నుండి అంటే సుమారుగా 31 విభాగములలో అన్ని వేద శాఖలు మన భారతదేశంలో ఎన్ని వేద శాఖలు అయితే ఉన్నాయో అన్ని వేద శాఖల్లోనూ పరీక్షలు ఇవ్వటానికి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వారందరికీ కూడాను ఆశీర్వచనాలు తెలియపరుస్తున్నాం. వారందరూ కూడా ఈ పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని వచ్చినటువంటి పరీక్షా అభ్యర్థులకు కూడాను శ్రీవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ సదస్సు అనేటటువంటిది ఎంతో గొప్పది. ఎందుకు మనం సదస్సు చేయాలి, ఏమిటి వైలక్షణ్యము అంటే వేదంతో పాటుగా సంస్కృత సాహిత్యాన్ని కూడా మనం పరీక్షా విషయంగా ఇక్కడ ప్రవేశపెట్టి నిర్వహించడం జరుగుతోంది. ఈ సదస్సు 1969లో ప్రారంభమైంది. అప్పుడు ఈ సదస్సులో పరీక్ష ఇవ్వాలి అంటే అందరికీ కొంచెం భీతిగా ఉండేది. ఎందుకంటే వేదం మాత్రం కాదు, వేదంతో పాటు స్వీయ గృహ్య సూత్రం ఉంటుంది, అలాగే మంత్రపన్నాలు ఉంటాయి, అలాగే రఘువంశాది కావ్యభాగం అంతా కూడా ఉంటుంది. పూర్వభాగంలో అంటే క్రమాంతం పూర్వభాగం, ఘనాంతం ఉత్తర భాగము అని, సలక్షణ ఘనాంతం ఉత్తర భాగం, క్రమాంతం పూర్వభాగము అని. క్రమాంతం అంటే దాంట్లో కేవలం సంహిత, పదం, క్రమం, బ్రాహ్మణం, ఆరణ్యకోపనిషత్తులు మాత్రమే కాదు. రఘువంశం 3 సర్గలు, ఆపస్తంభ గృహ సూత్రాలన్నీ కూడా కంఠస్థంగా పరీక్ష ఇవ్వాలి. మంత్రపన్నాలతో సహా అధ్యయనం చేయాలి. సామాన్యంగా ఆంధ్రదేశంలో మంత్రపన్నాలు అధ్యయనం చేసే అభ్యాసం తక్కువగా ఉంటుంది. ఇటీవల ఇటువంటి పరీక్షల ద్వారా అవకాశం అంతా కూడా పెరిగింది. మామూలుగా మనకు లోకంలో మూలం ఎన్ని పన్నాలు కృష్ణయజుర్వేదము అంటే 82 పన్నాలు అని అంటాం. కానీ 2 మంత్రపన్నాలు కూడా కలుపుకుంటే 84 పన్నాలు అవుతాయి. 84 పన్నాల్లోనూ పరీక్ష ఉంటుంది. కాబట్టి 69లో ఈ సదస్సు అనేటటువంటి పరీక్ష ప్రణాళిక ప్రారంభమైతే చాలామంది, అతి తక్కువ మందే వచ్చారు ఇక్కడికి పరీక్ష అభ్యర్థులుగా, ఎందుకంటే కఠినంగా ఉంది అని. తర్వాత అలాగే అన్ని శాస్త్రాల్లో కూడా పూర్వభాగం ఉత్తర భాగము అని, ఆగమాల్లో కూడా పూర్వభాగం ఉత్తర భాగము అని ఆ విధంగా ఉండేది. మరి వేదభాష్యంలో కూడా పరీక్ష ఉన్నది. వేదభాష్యంలో ప్రవేశ పరీక్ష, పూర్వభాగ పరీక్ష, ఉత్తర భాగ పరీక్ష అని 3 రకాలుగా ఉంటుంది. మనకు పూర్వభాగంలో పరీక్షనిచ్చి ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఉత్తర భాగంలో ప్రవేశం ఉంటుంది. మరొక విశేషం ఏమిటి అంటే సదస్సు యొక్క వైలక్షణ్యం, ఒకసారి గనక సదస్సులో పరీక్ష ఇచ్చి ఉత్తీర్ణులైతే ఇంకా వారి జీవితకాలం ఎప్పుడు సదస్సు జరిగినా వారిని ప్రాచీన పండితులుగా ఈ సదస్సుకి మనం ఆహ్వానించి వారికి శ్రీవారి దర్శనాన్ని కల్పించి యథోచిత సత్కారం చేసి రాను పోను మార్గవ్యయాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా గౌరవించే వ్యవస్థ కూడా ఈ యొక్క సదస్సులో మాత్రమే ఉంది. భారతదేశంలో ఎక్కడా లేదు అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా సభ జరిగింది అంటే ఆ సమయానికి సత్కారం చేస్తారు. ఈ సభలో అలా కాదు. ప్రాచీన పండితులను కూడా పిలిచి వారి శ్రీవారి దర్శనం కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వారికి మార్గవ్యయం కూడా ఇచ్చి జరిపించడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. అందుకనే ఈ ప్రాచీన పండితులందరికీ కూడాను వారందరూ కూడా ఇక్కడ ఆనందంగా ఈ సభలో గడపాలి అని ఈ 6 రోజుల్లో ఒకరోజు వారికి కేటాయించడం జరిగింది. అంటే ఈ రోజున ప్రారంభమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి పరీక్షలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఎల్లుండి రోజున ఈ ప్రాచీనాధ్యాపక పాండిత్య ప్రకర్ష, ఇదివరకు ప్రతివర్ష పండితులు అనే పదాన్ని అక్కడ మనం మాట్లాడుతూ ఉండేవాళ్ళం. దాన్ని చక్కగా ఆలోచిస్తే ప్రాచీనాధ్యాపక పాండిత్య ప్రకర్ష అంటే బాగుంటుంది అని అనిపించింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ప్రతి సదస్సులోనూ అలాగే కేటాయిస్తున్నాం. అంటే ఏమవుతుంది అంటే అలా ఒక వ్యవస్థ చేయకపోతే ఆ ప్రాచీన పండితులు ఎప్పుడప్పుడు రావటం, వారు వెళ్ళటం జరుగుతోంది. అలా కాకుండా వారు కూడా ఈ సదస్సులో ఒకరోజు పూర్తిగా అన్వయించాలి అని మేము ప్రణాళిక వేసుకుని ఆ విధంగా చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ సదస్సుతో పాటు లోకక్షేమార్థం చతుర్వేద సంహితాహవనం నిర్వహించాలి, శ్రౌతయాగములు నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా గత 4 సదస్సులుగా జరుగుతూ ఉన్నాయి.
2014లో జరిగిన సదస్సులో ఆ కార్యక్రమాల్ని ప్రారంభం చేశాం. 2014లో చేశాం. 2014లో 26వ సదస్సు చేశాం. 2016లో 27వ సదస్సు చేశాం. 2020లో 28వ సదస్సు చేశాం. 2026లో 29వ సదస్సుని మనం అందరం కూడా ఆనందంగా ప్రారంభించుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం సదస్సు చేయొచ్చు అని దేవస్థానం మనకు అవకాశం ఇచ్చింది. కానీ ప్రతి సంవత్సరం ఇంత సభ చేయాలి అంటే అభ్యర్థుల్ని వారందరినీ కూడా క్రోడీకరించడం, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకునేటువంటి కార్యక్రమాలు గనక ప్రతి సంవత్సరం జరిగే అవకాశం తక్కువగా అయింది. అందువల్ల ఈ 69లో ప్రారంభమైతే ఈ 2026 వరకు ఇప్పటికీ 28 సదస్సులు దిగ్విజయంగా చేయగలిగాం. ఇప్పుడు 29వ సదస్సుని చక్కగా మనం చేసుకుంటున్నాం. ఈసారి విశేషం ఏమిటి అంటే ఈ సదస్సులో ప్రారంభ సభకి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి దత్తపీఠ ఉత్తరాధికారి స్వామివారు విచ్చేసి ఉన్నారు. అలాగే మా జియర్ స్వామివార్లు ఇద్దరు కూడా పెరియ కోయిల్ కేల్వి అప్పన్ అంటే పెద్ద జియర్ స్వామివారు, సిరియ కోయిల్ కేల్వి అప్పన్ స్వామివారు అంటే చిన్న జియర్ స్వామివారు. వారు నిరంతరము మాకు మార్గదర్శనం చేస్తూ మరొక ముఖ్య విశేషం ఏమిటి అంటే ఈనాడు పెద్ద జియర్ గారు వారి ప్రతినిధిగా చిన్న జియర్ గారిని పంపించారు. మరి వారి యొక్క స్వరూపమే, ఎందుకంటే తదభిన్నత్వమే కదా మనకు శాస్త్రం చెప్తున్నది. కాబట్టి పెద్ద జియర్ గారు వచ్చినట్లే. ఇంకొక విశేషం ఏమిటి అంటే పెద్ద జియర్ గారికి మన యొక్క ఈ సదస్సుకి మన యొక్క పాఠశాలకి మన అవినాభావ సంబంధం ఏమిటి అంటే పెద్ద జియర్ గారు ఈ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్వ విద్యార్థి, అంతేకాకుండా పూర్వ అధ్యాపకులు. ఆ తర్వాత వారు చిన్న జియర్గా ఉండి తర్వాత కాలంలో పెద్ద జియర్గా అయినారు. వారికి పెద్ద జియర్గా ఉన్నటువంటి వారు కూడా ఈ పాఠశాలలో విద్యార్థిగా ఉండి పాంచరాత్రాగం పండితులుగా ఉండి తర్వాత వారు జియర్ గారు అయినారు. అంటే మేము అనుకుంటూ ఉంటాం మన విద్యార్థుల్లో రాబోయే కాలంలో ఎంతోమంది జియర్ గారులు అవుతారు, ఎంతోమంది పండితులు అవుతారు అని మనకు ఇదే సూచిస్తోంది. ప్రత్యక్ష నిదర్శనం ఏమిటి అంటే అలా జియర్ గారు అయినటువంటి వారు ప్రత్యక్షంగా మన యందు వారు ప్రీతితో ఇక్కడ రావటం, కార్యక్రమం ఇట్లా జరగటం అనేటటువంటిది. కాబట్టి ఆ విధంగా ఆ జియర్ గారు ఎప్పుడూ కూడా మా యందు వాత్సల్య భావంతో ఉంటూ మాకు మార్గదర్శనం చేస్తూ పాఠశాల యొక్క నిర్వహణ అంతా కూడా వారు ఇక గురుకుల సంప్రదాయ పద్ధతిలో పాఠశాల చక్కగా ఇల్లు కొనసాగాలి అని వారు ఎంతో ఆనందంతో మాకు మంగళాశాసనములు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ ప్రారంభ సభలో జియర్ స్వామివారు ఉత్తరాధికారి మైసూరు పీఠం అవధూత దత్తపీఠం స్వామివారు వేంచేసి ఉన్నారు. రేపటి రోజున సాయంకాలీన సభ 6 రోజుల కార్యక్రమంలో రేపటి నుంచి 4 రోజుల పాటు సాయంకాలంలో ఒక సభగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి సభలో ఉత్తరాది మఠం స్వామీజీ వారు విచ్చేయనున్నారు. అలాగే ఎల్లుండి సభలో అహోబిల మఠం స్వామీజీ వారు విచ్చేయనున్నారు. ఆ తర్వాత 11వ తేదీ జరిగేటటువంటి సభలో నెరూరు శాస్తా స్వామివారు, విద్యాశంకర సరస్వతి స్వామివారు వారు విచ్చేయనున్నారు. 12వ తేదీ జరిగేటటువంటి సాయంకాలీన సభలో పుష్పగిరి స్వామివారు విచ్చేయనున్నారు. 13వ తారీఖు సమాపనోత్సవ సభ జరుగుతుంది మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఆ రోజున శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులైనటువంటి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఆ సమాపనోత్సవానికి వారు అనుగ్రహాన్ని చేయనున్నారు. ఈ విధంగా ఈ యొక్క సదస్సు ఎంతో వైభవంగా ఎంతో గొప్పగా ఇంతమంది స్వామీజీల యొక్క అనుగ్రహంతో సదస్సు అనేటటువంటిది విలక్షణంగా జరుగుతోంది. ఇటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని శ్రీవారు మనకు ఇచ్చారు. కాబట్టి మనం ఈ సదస్సుని ఎంతో వైభవంగా జరుపుకోవాలి అని మనందరం కూడా అధికారులందరూ కూడా ఎంతో మాకు చేయూతనిచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కానీ సభ్యులు కానీ మా శ్రీకార్యనిర్వహణాధికారి వారు కానీ అలాగే సంయుక్త కార్యనిర్వహణాధికారి వారు కానీ ముఖ్యంగా ఈ తిరుమలలో దినదినాభివృద్ధిగా మనకు విరాజిల్లుతున్నటువంటి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠానికి నిత్యము మాకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయూతగా ఉండేటటువంటి అడిషనల్ ఈవో శ్రీమాన్ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు కానీ వారందరూ కూడా కేవలం కార్యభారం చేత రాలేకపోయినారు.
కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కూడా మాకు చక్కటి సహకారాన్ని అందిస్తూ కార్యక్రమం ఎలా జరుగుతోంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని నిత్యం కూడా మాతో వారు సన్నిహితంగా ఉంటూ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీవారి యొక్క అనుగ్రహంతో, అధికారుల యొక్క అండదండలతో, ఇంకా ఏమిటంటే అవన్నీ ఒక ఎత్తైతే మా వేద విజ్ఞాన పీఠంలో మా పండితులందరి యొక్క సమిష్టి కృషి, పండితులందరూ కూడా ఎంతో సహకరించి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగటానికి మా సిబ్బంది అందరూ కూడాను, కార్యాలయ సిబ్బంది కానీ అధ్యాపక సిబ్బంది కానీ అందరూ కూడా చేయూతనిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి ఇటువంటి గొప్పదైనటువంటి కఠినమైనటువంటి పరీక్షా నిర్వహణ గల పరీక్ష సదస్సు కనుక మొట్టమొదట మాకు 817 మంది అభ్యర్థులు వారి యొక్క అభ్యర్థనా పత్రాలు మాకు పంపించారు. తదనుసారంగా 118 మంది పరీక్షాధికారులను మేము సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. సరే, మామూలుగానే మరి కొంతమంది అభ్యర్థులు ముందే రాలేమో అని తెలియపరిచారు. తదనుసారంగా పరీక్షాధికారులను కూడా మేము, అయ్యా మరి విద్యార్థి వస్తే కదా పరీక్షాధికారి, మరి కాబట్టి ఉభయాకాంక్ష కదా, కాబట్టి విద్యార్థులు రాలేమంటున్నారు అంటే పరీక్షాధికారులు కూడా అలాగేనండి మేము కూడా రాలేము అని అన్నారు. ఆ విధంగా 817 నుంచి అభ్యర్థుల సంఖ్య ఎప్పుడైతే తగ్గిందో 118 నుంచి పరీక్షాధికారుల సంఖ్య కూడా తగ్గింది. అంటే 95 మంది పరీక్షాధికారులు వాళ్ళని మాత్రమే మేము ఆహ్వానించగలిగాం. అలాగే అభ్యర్థులు కూడా అంతమందే దానికి తగ్గట్టుగానే వచ్చారు. ఇంకా కొంతమంది కూడా రాలేము అని తెలియపరుస్తున్నట్టుగా ఇప్పుడిప్పుడు మనకు సమాచారం వస్తోంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవాళ అందరికీ కూడాను సామాన్య పరీక్ష అంటే వేద ఆగమ స్మార్త ప్రబంధాల వాళ్ళందరికీ కూడాను సంస్కృత సాహిత్యంలో పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారికే తర్వాత గ్రంథంలో పరీక్ష ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాలు వాళ్ళందరికీ కూడాను ఈ రోజు నుంచి శాస్త్రమే మొదలవుతుంది. కాబట్టి ఆ వ్యవస్థ కూడా ఇదంతా కూడా ప్రాచీన కాలంగా నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థ కనుక ఆ వ్యవస్థనే మేము యథాతథంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ ప్రారంభ సభలో మనం చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకొని మధ్యాహ్నం నుంచి పరీక్షలన్నీ కూడా ప్రారంభమవుతాయి. రేపటి నుంచి విభాగ పరీక్షలన్నీ కూడా శాస్త్రాల్లో ఇవాళే విభాగ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఎంత ఈ కార్యప్రణాళిక ఎంత ఒత్తిడిగా ఉంటుందంటే ఈ రోజున ఉదయం ప్రారంభ సభ చేయాలి, మధ్యాహ్నం పరీక్షలు ఆరంభించాలి, ఆ పరీక్షలో ఎవరు ఉత్తీర్ణులైనారో అదంతా కూడాను తెలుసుకోవాలి, వారందరికీ రేపటి నుంచి పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షలన్నీ కూడా 12వ తేదీ మధ్యాహ్నం వరకు జరుగుతాయి. 12వ తేదీ మధ్యాహ్నం కూడా పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్ష కూడా అయిన తర్వాత సమగ్రమైనటువంటి ఉత్తీర్ణత విషయం మనకు పరీక్షాధికారుల ద్వారా మనకు అందుతుంది. అది అందిన తర్వాత ఎంతమంది ఉత్తీర్ణులైనారో వారందరికీ కూడాను విజయపత్రికలు సిద్ధం చేయాలి. అంటే ఆ రాత్రి 12వ తారీఖు అహోరాత్ర ప్రయోగం అంటే ఒక యజ్ఞం లాంటిదన్నమాట. ఇది ఒక యజ్ఞం చివరికి వచ్చేప్పటికీ యజ్ఞాల్లోనే ఒక యజ్ఞానికి అతిరాత్రం అని పేరు, రాత్రి అతీత్య అని. అలాగే ఇది ఒక యజ్ఞమే, ఇది షడ్దినాత్మక యజ్ఞం. భగవంతుని ఒక చోట ప్రార్థిస్తూ షడ్భిరంగైరుపేతాయ వివిధైరవ్యయైరపి శాశ్వతాయ నమస్కుర్మః వేదాయ చ భవాయ చ అని అంటారు. అలాగే ఇది షడ్దిన సాధ్యమైనటువంటి ఒక మహాయజ్ఞం అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో జరుగుతున్నటువంటి షడ్దినాత్మక వేద పురుష జ్ఞానయజ్ఞమే మన యొక్క శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్రాగమ విద్వత్ సదస్సు అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమంలో ఆ విధంగా అంటే 5వ రోజు రాత్రి పరీక్షా ఫలితాలన్నీ కూడా తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఆ విజయపత్రికలన్నీ కూడా తయారు చేయాలి. చేసిన తర్వాత కార్యదర్శిగా నేను సంతకాలు పెట్టాలి. ఆ తర్వాత కార్యనిర్వహణాధికారి వారి చేత సంతకాలు చేయించాలి. ఇదంతా కూడా 13వ తారీఖు మధ్యాహ్నం వరకు అంటే 6వ రోజు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. అందుకని 6వ రోజు మధ్యాహ్నం సమాపనోత్సవాన్ని మనం పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పరీక్షకు వచ్చిన అభ్యర్థులు అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాలి అని మేమందరం కూడా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆశీర్వదిస్తున్నాం. కాబట్టి పరీక్షార్థులందరూ కూడా విజయాన్ని పొందాలి అని మేమందరం కూడా దోహదపడతాం. పరీక్షాధికారులు కూడా ఆ విధంగా ఉత్తమంగా పరీక్షిస్తారు.
కాబట్టి అందరూ కూడా చక్కటి శ్రీవారి అనుగ్రహంతో ఉత్తీర్ణులు కావాలి అని సభాముఖంగా మనందరం కూడా ఒకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. మనకిప్పుడు విచ్చేసినటువంటి అతిథులు ముందుగా మన జాతీయ తెలుగులో జాతీయ అనొచ్చు తప్పులేదు, ఎన్నో నేషనల్ అన్నదానికి సంస్కృతంలో రాష్ట్రీయ, తెలుగులో మాట్లాడుతున్నాం కనుక జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి గారైనటువంటి ఆచార్య జేఎస్ఆర్ కృష్ణమూర్తి గారిని క్లుప్త సుందరంగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుమల తిరుక్కోయల్ కేళిపట్టు అయ్యంగార్ జిఎస్ స్వామి వారి ప్రతినిధులైనటువంటి గోవింద రామానుజ జిఎస్ స్వామి వారి చరణాల విందాలకు నమస్కరిస్తూ, ఇలాగే మైసూరు దత్తపీఠం నుంచి గణపతి సచ్చిదానంద స్వామివారి పట్టశిష్యులైనటువంటి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారి చరణారవిందాలకు నమస్కరిస్తూ, ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచవచనై కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశనదశా చ మహీశ్వరైశ్చేత్ తానంతరేణ వివిధాన్ కొనుమత్ప్రణామ. భోజుడు చెబుతాడండి. భోజుడికి అసలైనటువంటి విషయం అంటే వేరేకులో ధర్మమూలం అని తెలుసును. ఇదంతా ధర్మం మీదే ఆధారపడి ఉంది. ధర్మ విశ్వసి జగత ప్రతిష్ట అనేటువంటి శృతివాక్యం కూడా మనకు కనిపిస్తోంది. అటువంటి ధర్మానికి ప్రమాణం ఏమిటి అంటే వేదాలే. అటువంటి ప్రమాణాన్ని తెలుపుడు చేసేవారు ఎవరంటే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులకి తప్ప మరొకరికి ఏం నమస్కారము అని భోజుడు చెప్పినట్టుగా మీ అందరికీ కూడా మీ చరణాల విందాలకు నమస్కరిస్తూ, ఎంతో అనూచానంగా వస్తూ ఉండేటువంటి ఈ తిరుపతి వేద పాఠశాల, ఇక్కడ ధర్మగిరి వేద పాఠశాల వేద విజ్ఞాన సదస్సు నిర్వహిస్తుండేటువంటి కార్యదర్శులైనటువంటి కుప్ప శివసుబ్రహ్మణ్య శర్మ గారికి అభినందనలు తెలియజేస్తూ, మా సహా ఉద్యోగి అలాగే మాకు ఎంతో అత్యంత సన్నిహితులైనటువంటి సదాశివమూర్తి గారికి వేద విశ్వవిద్యాలయ కులపతులకు కూడా నమస్కరిస్తూ, అలాగే మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉండేటువంటి వారు మాకెంతో మా దగ్గర నుంచే మహామహోపాధ్యాయ బిరుదాంచితులైనటువంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నమస్కరిస్తూ, అలాగే మా సహోద్యోగి అయినటువంటి న్యాయశాస్త్ర విభాగాధ్యక్షులు ఆచార్య శ్రీ కుప్ప విశ్వనాథ్ శాస్త్రి గారిని అభినందిస్తూ, నేడు ఎంతో సుదినం, సుశాచమే సుదినంచమే అంటుంటారు. ఎందుకోసం అంటే ఒకే వేది మీద ఇంతమంది మహానుభావులందరినీ కూడా చూసినటువంటి భాగ్యం నాకు కలిగింది. ఈ భాగ్యం కల్పించినటువంటి ఈ ఆయోజకులు, విశేషంగా మన కార్యదర్శులకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంటే వేదం గురించి వారు చెప్పారు. ఆ వేదం నిష్కారణంగా చదవాలి అనేటువంటి విషయం మహాభాష్యకారులు కూడా చెప్పారు. అధ్యయతారశ్చ ప్రవక్తారో భవంతు అని మహాభాష్య వచనాన్ని అనుసరించి మీరందరూ చదవడమే కాకుండా అధ్యాపకులు కూడా కావాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ పరీక్షల్ని నిర్వహించారు. ఇప్పుడే కార్యదర్శులు గారు చెప్పారు, ఇక్కడ పరీక్ష ఇచ్చిన వారే పరీక్షకులుగా రావాలి అని. అంటే ఆ రకమైనటువంటి విషయాన్ని మనం అంతా కూడా మనం చూసుకోవాల్సింది. మన వేదవేద్యుడైనటువంటి శ్రీ
వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అనూచానంగా ఈ రకమైనటువంటి సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే 61 నుంచి 26 వరకు సుమారు 26 అది 31 అయితే 57 సంవత్సరాలలో కేవలం 28 సదస్సులు నిర్వహించుకున్నారు అంటే యోజక స్తత్ర దుర్లభ. ఇది చాలా ఎంతో అతి కష్టమైనటువంటి పని. మన శివసుబ్రహ్మణ్య శర్మ గారు ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా అనూచానంగా నడుస్తోంది. అదే కాకుండా 4 వేదాల సంహిత హవన కార్యక్రమం కూడా నడిపించేటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎంతో పరీక్ష అంటే మా సామాన్యం కాదు, భయం ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఎంతో అధ్యయనం చేసినటువంటి గురువులు వారందరికీ కూడా అభినందనలు అభివందనాలు కూడా వారి వారి శిష్యులందరినీ తయారు చేశారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు ఉండేటువంటి కార్యక్రమాల్లో సాయంకాల సదస్సుకి మహిమలైనటువంటి గొప్ప పీఠాధిపతులను కూడా ఆహ్వానించారు. చాలా గొప్ప విషయం. అలాగే జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ తీర్థుల వారితో ఈ కార్యక్రమం పూర్తవుతుందని విన్నవించారు. నేడు విచ్చేసినటువంటి ఈ గోవింద రామానుజ స్వామి వారు అలాగే దత్త విజయేంద్ర తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహ భాషణంతో ఈ కార్యక్రమం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్విఘ్నంగా జరగాలి అని నేను ఆ స్వామిని కోరుకుంటూ, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం చ దైవతం తే మంత్ర బ్రాహ్మణా దేవా బ్రాహ్మణో మమ దేవత. ఓం శాంతి. ఓం నమో వెంకటేశాయ. కులపతులకి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉపకులపతులను సందేశాన్ని ఇవ్వవలసిందిగా. సమీపే అని అర్థం. ఇద్దరు కూడా మాకు అత్యంత సమీపంలో ఉండి మా ఎంతో వాత్సల్యాన్ని కలిగినటువంటి వారు. సమయం తక్కువగా ఉండటం వల్ల క్లుప్త సుందరంగా ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాను. బ్రహ్మేంద్రవందిత పదంబుజ శంఖపాణి శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర మనోజ్ఞ సుపుణ్యమూర్తి శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః మన్మహే కిమపి తుందిలం మహః. ఓం నమో వెంకటేశాయ. మనందరికీ కూడా మాననీయంగా మార్గదర్శకులుగా సాక్షాత్తు శ్రీ భగవత్ మానవ ప్రతినిధీభూతమైనటువంటి దివ్య విభూతులను మన ఈ సభలో మనకు ప్రత్యక్షం చేస్తున్నటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు మన ఈ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి జియంగార్లలో మనకు శ్రీ 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 సిరియకోయల్ కేళ్వి అప్పన్ గోవింద రామానుజ చినజీయర్ స్వామివారు, అదేవిధంగా మనందరికీ కూడా ఆదరణీయులు నిత్యపూజనీయులు అయినటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామివారికి వారి చరణ కమలాలకు సాష్టాంగ ప్రణామాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ మన వేదిక మీద విరాజిల్లుతూ ఉన్నటువంటి వారిలో జ్యేష్ఠులు, శాస్త్ర విద్యా నానాశాస్త్ర నిపుణులు అయినటువంటి వారు, మనకు ఆత్మీయులు,
శ్రీ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి కులపతులైనటువంటి ఆచార్య కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మనకు భారతదేశంలోనే మనం అంగుళిగణ్యులైనటువంటి సర్వవిధములైనటువంటి శాస్త్ర పండితుల్లో మనం చక్కగా పేర్కొనదగినటువంటి వారు మహామహోపాధ్యాయ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అలాగే తత్తుల్యమైనటువంటి పాండిత్యంతో మనకు గర్వకారణంగా తిరుపతిలో నివసిస్తున్నటువంటి వారు మన శ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు. అలాగే మనకు ఈ విధమైన అద్భుతమైన సదస్సుని ఏర్పరిచి మనందరికీ కూడా ఇది శాస్త్ర సదస్సు అంటే అనేటువంటి దాన్ని మనకు ఉదాహరణభూతంగా నిలుపు చేయగలిగినటువంటి చక్కటి యోజకులుగా మన ముందు మన మధ్యలో ప్రకాశిస్తున్నటువంటి వారు ఈ ధర్మగిరి వేద పాఠశాలకు వేద విజ్ఞాన పీఠానికి ప్రధానాచార్యులైనటువంటి వారు శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు. సభలో విరాజిల్లుతున్నటువంటి సమస్త విద్వల్లోకానికి కూడా నా యొక్క సవినయ ప్రణతితతులు. ఇది చాలా అద్భుతమైనటువంటి సందర్భం. ఇది మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా మనం ఈ రోజున ఇక్కడ సమావేశం అయ్యాము అంటే కారణమైనటువంటి వారు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మన ఈ ధర్మకర్తృ మండలి అధ్యక్షులు, అదేవిధంగా మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్యనిర్వహణాధికారి గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు, అలాగే మన అదనపు శ్రీకార్యనిర్వహణాధికారి గారు, వీరందరికీ కూడా మనం ధన్యవాదాలని తెలియజేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అదేవిధంగా కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదే ఇప్పుడు మనకు ఇటువంటి సదస్సులని ఇంత వైభవోపేతంగా నిర్వహించగలము అంటే కేవలము తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇంకా ఎక్కడా కాదు. కారణం ఏంటంటే సాక్షాత్తు వేదప్రియుడు, వేదస్వరూపుడు, వేదవేద్యుడు అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణ సన్నిధిలో మనం ఉన్నాం కనుక అటువంటి ఆ స్వామివారి యొక్క సంకల్పమే సంకల్పాల వరకు, సమ్ అనేది ఆంగ్ల భాషలో అన్నమాట. కాబట్టి సంకల్పాల వరకు కూడా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ధర్మగిరిలో ఇలా కొనసాగాలి అని కూడా కోరుతున్నాను నేను. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఇది 29వ సదస్సు అని చెప్పేసి అంటున్నాం. అంటే అభిజిన్ నక్షత్రంతో కలిపి ఇంతవరకు 28 నక్షత్రాలు పూర్తయ్యాయి అన్నమాట. నక్షత్రేష్టి పూర్తయింది అనుకోవచ్చు మనకి ఇప్పటికీ. అలాగే ఇటుపైనుంచి మనకి రాశులు కూడా నక్షత్రాలతో పాటు కలిశాయనుకుంటే నవగ్రహేష్టి ఇప్పుడు మొదలు పెట్టాలన్నమాట మనం ఇక్కడ. కాబట్టి నవగ్రహాల్లో ఆద్యగ్రహం సూర్యగ్రహం కాబట్టి ఈ సూర్య సమర్చనం జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పేసి మనం స్వీకరించవచ్చు అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి వేదశాస్త్ర ఆగమ సదస్సు అని చెప్పేసి అంటున్నారు. సూక్ష్మంగా కనుక ఆలోచించినట్లయితే శాసనాత్ శంసనాత్ చైవ ద్విధం శాస్త్రముచ్యతే అన్నారు. అంటే శాస్త్రం 2 రకాలట. అది శాసన శాస్త్రమని శంసన శాస్త్రమని 2 రకాలని చెప్పారు. శాసన శాస్త్రం వేదముట, శంసన శాస్త్రాలు భుక్తి విద్యలు అని చెప్పారు. ముక్తి విద్య భుక్తి విద్య అని కనుక మనం తీసుకున్నట్లయితే శాసనాత్ వేద శాస్త్రత్వం ప్రాప్నోతి అని. కాబట్టి శాసన శాస్త్రం శంసన శాస్త్రం అని 2 రకాలట. అయితే ఈ 2 రకాల్లో ఈ శంసన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ శంసన శాస్త్రాలన్నీ కూడా ఇవి మనకు వేదానికి అంగభూతములైనటువంటి శాస్త్రాలు. ఇక్కడ కనుక ఇది శాస్త్ర సదస్సే. అయితే ఈ శాస్త్ర సదస్సులో అన్ని శాస్త్రాలే అయినప్పటికీ కూడా ఒక విధమైన విభాగం కావాలి. దానికి కారణం ఏమిటి? భారతీయ సంస్కృతికి మూలమైనటువంటిది వేదం కనుక ఆ వేదాన్ని పృథక్కరించి మనం దాన్ని ఏం చేస్తున్నామంటే వేద పరీక్షలను నిర్వహిస్తున్నాం. అలాగే వేదాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనకి మన పదవాక్య ప్రమాణ శాస్త్రాలు 3 కావాలి. అంటే వ్యాకరణం,
తర్కం, అదేవిధంగా మీమాంసాది శాస్త్రాలు, ఇవన్నీ కూడా వీటి వల్ల ఏమవుతుంది, వేదార్థం తెలుస్తుంది. కాబట్టి వేదం అనేది సంస్కృతికి మూలం. కాబట్టి సంస్కృతి అర్థం కావాలి అంటే, భారతీయ సంస్కృతి అర్థం కావాలి అంటే మనకి వేదాధ్యయనం అవసరం. కాబట్టి వేదాధ్యయనంలో పరీక్షలు. అదేవిధంగా ఈ వేదాలలో ఉండేటువంటి అర్థాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే శాస్త్రాల్లో పరీక్షలు కావాలి. ఈ వేద ప్రోక్తమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని ఆచరింపజేసి ఆవిష్కరింపజేసేవి ఆగమములు. కాబట్టి ఈ ఆగమాలలో పరీక్షలు అవసరం. కనుక ఈ విధంగా ఈ మూడింటిని గమనించి వాటి హృదయాన్ని పట్టి ఈ ధర్మగిరి వేద పాఠశాలలో ఇప్పటికి ఇంత అద్భుతంగా జరుపుతూ, ఇప్పుడు కూడా అదే అద్భుతమైనటువంటి, అంటే అద్భుత శబ్దానికి మనకి వేద భాష్యంలో ఒక అర్థం ఉన్నది, యదభూతం తదద్భుతం అని చెప్పేసని. ఇంతకు ముందు లేనటువంటిది ఇప్పుడు కనుక కనబడితే దాన్ని అద్భుతం అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే యదభూతం తదద్భుతం అంటే ఇంతకుముందు అద్భుతంగా జరిపారు, అంతకంటే అద్భుతంగా జరిపితే ఇప్పుడు ఇది కూడా అద్భుతం అన్నమాట. ఈ విధంగా నిరంతరంగా సాగుతూ ఉంటుంది. కనుక ఇలాగే కొనసాగాలని కోరుతూ నేను ఏం చేశానంటే ఈ వేదాదుల గురించి ఒక చిన్న అనుష్ఠుపులు, అంటే కొన్ని శ్లోకాలు తీసుకొచ్చాను, అది కూడా వినిపిస్తాను. నేను రాసినటువంటివి నిన్న రాత్రి కూర్చొని కొద్దిగా పెన్నుకి పని చెప్పానన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇలా చెప్పినటువంటి మనకి వేద స్వరూపుడు ఆయనే వెంకటేశ్వర స్వామి వారి, వేద వేద్యుడు ఆయనే, వేద ప్రియుడు ఆయనే. కనుక వేదరూపో మహావిష్ణు వెంకటేశో దయానిధి నిగమాంతార్థసారజ్ఞ శ్రీనివాస సదావతు. వేదరూపో మహావిష్ణు వెంకటేశో దయానిధి నిగమాంతార్థసారజ్ఞ శ్రీనివాస సదావతు. వేదప్రియ శ్రీనివాస శృతిఘోషప్రహర్షిత యజ్ఞధూప సమాయుక్త వసతిర్వెంకటాచలే. వేదప్రియ శ్రీనివాస శృతిఘోషప్రహర్షిత యజ్ఞధూప సమాయుక్తే వసతిర్వెంకటాచలే అని. అదేవిధంగా మూడవది వేదరక్షకత్వం. వేదరక్షాపర శ్రీమాన్ ధర్మ సంస్థాపన ప్రియ విప్రపూజాపర నిత్యం విప్రపూజాపరో నిత్యం వెంకటేశోవతు ప్రభు అని. అలాగే వేదైర్వేద్య జగన్నాథ శృతిసార ప్రకాశక. వేదవేద్యో జగన్నాథ శృతిసార ప్రకాశక పరం బ్రహ్మ వెంకటేశ భక్తానాం హృది భాసతే. ఈ విధంగా ఐదవది వైదిక కర్మ ప్రసాదకత్వం కూడా ఆయన వల్లనే జరుగుతుంది. దానికి వైదికై కర్మభిప్రీత మంత్రహోమార్చన ప్రియ యజమానాన్ కృపాం కృత్వా వెంకటేశ ప్రసీదతి అని ఈ 5 శ్లోకాల్లో వెంకటేశ స్తవం వేద ప్రియత్వం, వేద రూపంలో, వేద ప్రియత్వ రూపంలో, వేద వేద్యత్వ రూపంలో, వేద ప్రసాదకత్వ రూపంలో కూడా మనం స్తుతించడం జరిగింది. అలాగే ఇంకా వేదాల యొక్క వైశిష్ట్యం కనుక చూసినట్లయితే వేదా సనాతనా దివ్యా ధర్మమూలా సదాహితా ఋషిభిః సంప్రవక్తారః లోకానాం హితకామ్యయా అని. మొదటిది ఈ వేదంలో వేదాః సనాతనాః అంటే వేదాలు ఎప్పటికి సంబంధించినవి అంటే నేటికి మాత్రమేనా, అతీత కాలానికి సంబంధించినవి అంటే మొత్తం సర్వకాల సర్వావస్థల్లో వేదం యొక్క ధర్మబోధకత్వం అనేది మనకు అవసరము అనేటువంటిది మనం గ్రహించాలి. అలాగే రుక్సామౌ యజుర్బ్రహ్మౌ వేదాశ్చత్వార ఉచ్యతే. రుక్సామ యజుర్ అథర్వాహ అనేటువంటిది ఛందస్సు కోసం బ్రహ్మవేదం అనేటువంటిది కూడా అథర్వవేదానికి నామాంతరం కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. వేదాశ్చత్వార ఉచ్యతే జ్ఞానభక్తి క్రియామార్గం దర్శయంతి సదా నృణాం. అలాగే శృతయ పరమం జ్యోతి అవిద్యాంధతమోహరాః బోధయంతి పరం తత్వం ముముక్షూణాం హితాయ వై
నిత్యం వేదధ్వనిర్యత్ర యజ్ఞహోమ సమన్వితః తత్ర శ్రీ వర్ధతే నిత్యం ధర్మశ్చ సుసమాహితః. కనుక ఈ విధమైన వేదఘోష ఇక్కడ మనం పరీక్షా రూపంలో కానివ్వండి, నిత్య అధ్యయన రూపంలో కానివ్వండి, అధ్యాపన రూపంలో కానివ్వండి, ఏ విధంగా చేసినా ఈ వేదఘోష వల్ల ఇక్కడ శ్రీ లక్ష్మీ నిత్యం వెలుతూ ఉంటుందట. అంటే మనకి ఈ చిత్రపద అని పేరు లక్ష్మీదేవికి. యస్య ముఖే ప్రియవాణి చేతసి సజ్జనతా చ చిత్రపదాపి చ లక్ష్మీ తం పురుషం నజహాతి అన్నారు. అంటే ఎవరి యొక్క ముఖంలో యస్య ముఖే ప్రియవాణి, అందరికీ ప్రీతికరమైనటువంటి వాక్యం ఏమిటి? వేదం. కాబట్టి యస్య ముఖే ప్రియవాణి చేతసి సజ్జనతాచ, వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా సజ్జనులే అయి ఉంటారు. చేతసి సజ్జనతాచ చిత్రపదాపి చ లక్ష్మీ, లక్ష్మీదేవికి ఒక పేరున్నది. చిత్రపద ఒక చోట స్థిరంగా ఉండదు, నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అని. అయినప్పటికీ కూడా అక్కడ స్థిరంగా ఉంటుందట. కాబట్టి ఇక్కడ ధర్మగిరిలో స్థిరంగా ఉన్నది, ఇక్కడికి వచ్చినటువంటి మనందరి గృహాల్లో కూడా స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి. ఈ విధమైన పరీక్షలను చూసినా ఈ విధంగా మనం ఆలకించినప్పటికీ కూడా. అలాగే ఇంకా ఆగమాల విషయంలో కనుక మనం వచ్చినట్లయితే, ఆగమా పరమం శాస్త్రం దేవార్చా విధిదర్శకం మందిరాణం ప్రతిష్టాంచ పూజాక్రమ నిదర్శకం వేదసార సముత్పన్నా ఆగమా దేవభాషితా భక్తి మార్గ ప్రదీపాస్తే లోకానుగ్రహకారిణ. ఆగమాలు అనేటువంటివి అత్యుత్తమమైనటువంటి శాస్త్రాలు అని చెప్పేసి. మామూలుగా కూడా నాకు ఆగమాలంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఆగమాలలో ఆధునిక విద్యలు, ఆధునిక విజ్ఞానము, ఆధునికమైనటువంటి సైన్స్ అని ఏదైతే చెప్పబడుతుందో దానికి సంబంధించినటువంటి అంశాలు అద్భుతమైనటువంటి రీతుల్లో మనకు ఉన్నాయి. అది నిర్మాణ కళ కానివ్వండి, అంటే మనకి ఆర్కిటెక్చర్ అనివ్వండి, లేదా అగ్రికల్చర్కి సంబంధించిన వ్యావసాయికమైనటువంటి విషయాలు కానివ్వండి, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి మనకి. ఇంచుమించుగా లోహశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. కనుక ఆగమాహ పరమం శాస్త్రం దేవార్చ విధిదర్శకం మందిరాణం ప్రతిష్టాంచ పూజాక్రమ నిదర్శకం వేదసార సముత్పన్నా ఆగమాహ దేవభాషితా. సాక్షాత్తు సమస్త వేదాలకి సారభూతంగా ఆగమాలు మనకి మామూలుగా మానవ ప్రోక్తాలుగా చెప్పబట్టలేదు. ఆగమాలు అనేటువంటివి మనకు మహేశ్వరుని చేత ఉమాదేవికి, అలాగే విష్ణువు చేత ఇతర దేవతలకి, వీళ్ళందరికీ ఉపదేశింపబడ్డాయి ఆగమాలని చెప్పేసి అంటూ ఉంటారు. భక్తి మార్గ ప్రదీపాస్తే, మనకి కర్మభక్తి జ్ఞానాల్లో భక్తి ప్రధానాలు ఆగమాలు కనుక ఈ విధంగా ఉంటాయి. అలాగే శైవాహ వైష్ణవ శాక్తాశ్చ ఆగమా బహుధా మతా దేవపూజా విధానజ్ఞా భక్తానాం హితసాధకా. భక్తులు కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చతుర్విధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క కోరికలని తీర్చగలిగినటువంటివి మాత్రమే ఆగమములు అని చెప్పేస్తుంది. కనుక మూర్తి పూజాం తథా మంత్రం యాగయోగాధికం తథా ఆగమా సమ్యగా ఆచస్తే భక్తానాం మోక్ష సాధనం అని చెప్పేస్తుంది. కాబట్టి మూర్తి పూజని ప్రాధాన్యంగా మనకి అందించేటువంటివి, యజ్ఞయాగాదుల్ని, మంత్రోపాసనని, జపతపాదుల్ని కూడా మనకు ఉపదేశించేటువంటి ఆగమాలు. కనుక మందిరేషు క్రియా సర్వా ఆగమైరేవ నిర్దిశేత్ తేన దేవ ప్రసాదోపి భవేద్ భక్తేషు నిత్యశః. కాబట్టి ఈ ఆగమాల్లో పరీక్షలు అనేవి. ఇక శాస్త్రానికి కనుక వచ్చినట్లయితే, శాస్త్రాణి బహుధా లోకే ధర్మజ్ఞాన ప్రకాశకా జీవనస్య సునీతంతే దర్శయంతి మనీషిణః. శాస్త్రాలు మనకి ఈ పతంజలి యొక్క ఈ మన మహాభాష్యంలో కానివ్వండి, మహాభారతంలో కానివ్వండి, ఇతరత్ర కనుక చెప్పినట్లయితే 350కి పైగా శాస్త్రాలు చెప్పారు. అయితే మనకి ఇప్పుడు షట్శాస్త్రాలను మాత్రమే మనం లోకంలో ప్రచారానికి తీసుకొస్తున్నాం. కారణం ఏంటంటే ఈ షట్శాస్త్రాలు, షడంగాలు వీటి యొక్క సహాయం లేకుండా వేదార్థాన్ని మనం గ్రహించడం కష్టం. కాబట్టి మిగిలిన శాస్త్రాలు కేవలం భుక్తి విద్యలు మాత్రమే కనుక వాటిని ఈ షట్శాస్త్రాల్లో మనం లెక్కించటం లేదు. కనుక ఈ విధంగా వేదమూలాని శాస్త్రాణి పురాణ స్మృతివంతి చ ధర్మార్థకామ మోక్షాణం మార్గదర్శకకారిణః న్యాయమీమాంస వేదాంతాః ధర్మశాస్త్రాణి చాపరే తత్వజ్ఞానప్రదాతారః మానవానాం హితాయ వై శాస్త్రదీప ప్రకాశేన నశ్యంతి అజ్ఞాన సంతతి
వివేకో జాయతే నిత్యం ధర్మమార్గ ప్రవర్తక శాస్త్రయుక్త్యా వినిర్ణీతో ధర్మో లోకహితావహ తస్మాత్ శాస్త్రం సమాశ్రిత్య చరితవ్యం విచక్షణై. ఈ ఒక్క శ్లోకాన్ని గురించి ఒక్క వాక్యం చెప్పేసి ముగిస్తాను. నేను మామూలుగా మొదట్లో చెప్పాను శాస్త్రం ఒక్కటే, ఇది శాస్త్ర సదస్సు మాత్రమే అని చెప్పేసి, మళ్ళీ ఈ చివరి శ్లోకంలో కూడా శాస్త్రం ఒక్కటే, ఇది శాస్త్ర సదస్సే అని చెప్తున్నాను. శాస్త్రం అనేటువంటిది సంసన శాస్త్రం, శాస్త్రం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అంతా వేదమూలకమైనటువంటిది కాబట్టి ఇది ఏకశాస్త్ర సదస్సే. ఇది అందులో మనకి వేదం అధ్యయనం చేయాలి, దానివల్ల సంస్కృతిని గురించి తెలుసుకోవడానికి, అదేవిధంగా ఈ వేదాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి మిగిలిన శాస్త్ర సముదాయం కావాలి కాబట్టి దాన్ని పరికరంగా తీసుకుంటాము. అదేవిధంగా ఆచరణలో వేద ప్రోక్తమైనటువంటి ఉపదేశాలని, చతుర్విధ పురుషార్థాలని సిద్ధింపజేసుకోవడం కోసమని ఆగమాలు కావాలి. కనుక ఈ విధంగా శాస్త్రయుక్త్యా వినిర్ణీతో ధర్మో లోకహితావహ, లోకం యొక్క హితం కావాలి అంటే మనకి శాస్త్రం అనేటువంటిది మాత్రమే మనం ఆశ్రయించాలి, శాస్త్రాన్ని ఉపాసించాలి. ఆ శాస్త్రాన్ని ఉపాసించడానికి ఇది మహత్తరమైనటువంటి మార్గం. తస్మాత్ శాస్త్రం సమాశ్రిత్య చరితవ్యం విచక్షణై. కనుక ఈ విధంగా ఈ శాస్త్రాన్ని ఆశ్రయించి విచక్షణులు సంచరించాలి అన్నారు. కనుక మనకి ఈ విద్వత్ సమూహం అంతా కూడా మనకి మార్గదర్శకం చేస్తూ సమస్త లోకాలకి కూడా దీపాయమానమైనటువంటి మూర్తులై, మనకి మార్గదర్శకులై, ఆదర్శవంతులై మనకి ఈ విధమైనటువంటి ఈ చక్కని ఈ ధర్మబోధని, ధర్మ ప్రచారాన్ని, ధర్మ సంస్థాపనని మన యొక్క ఈ ప్రధానాచార్యుల వారి యొక్క ఈ యోజకత్వంలో సిద్ధింపజేయనున్నారు. అదేవిధంగా ప్రతిదినము కూడా మనకు ఎంతో ఆనందదాయకంగా వారి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేకుండా వారే మన దగ్గరికి వచ్చి ఆశీస్సులు ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి సందర్భం ఇది. మనకి పరమాచార్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. కనుక పరమహంస పరివ్రాజకాచార్యులందరూ కూడా ఇక్కడికి పాద విక్షేపం వల్ల మనకి యదధ్యాసిత బర్హద్భి తద్ధి తీర్థం ప్రచక్షతే అని చెప్పేసి, అసలే ఇది తిరుమల. అయితే ఈ తిరుమలలో మళ్ళా తీర్థత్వం ఎలా వస్తుందంటే వీరి వంటి మన యతీంద్రులందరూ కూడా రావటం వల్ల. కనుక వారందరికీ కూడా మరొక్కసారి వినయపూర్వకంగా ప్రణమిల్లుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానాచార్యుల వారికి, ఓపికగా విన్న మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శాస్త్రయోనిత్వాధికరణంలో శాస్త్ర శబ్దానికి ఋగ్వేదాదేహే మహతః శాస్త్రస్య అనే విషయాన్ని ఆచార్యులు శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించారు. అందుకనే వారు ఉపకులపతులు ఇది వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు అంటే శాస్త్ర సదస్సు, శాస్త్రీతి శాస్త్రం. ఇదేన్ని శాసిస్తుంది అంటే ఏది మనకు సుఖాన్నిచ్చి దుఃఖాన్ని పోగొడుతుందో దాన్ని శాసిస్తుంది. కనుక అటువంటి మహోత్కృష్టమైనటువంటి సదస్సు అని, అలాగే వేదములే మనకు నిత్యమైనటువంటి అమృతమయమైనటువంటి ధనము, శ్రీ అనేటువంటి విషయాన్ని, అదే విషయం వేదం చెప్పింది. రుచస్సామా నియజోగుంషి సాహిశ్రీ అమృతా సతాం అనే విషయాన్ని వారు మనకు చక్కగా అందించారు. వారికి సభాపక్షాన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇప్పుడు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 సిరియ కోయిల్ కేల్వి అప్పన్ గోవింద రామానుజ తినజేరు స్వామి వారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. శ్రీమదే రామానుజాయ నమః. కన్యాశ్రవణం దజ్జాతం శేషాచల నివాసనం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. సమస్త కళ్యాణ గుణాభిరామం రమానివాసం రమణీయగాత్రం శశంఖచక్రం జగదాం శరణ్యం శ్రీ వెంకటేశం శరణం
ప్రపత్తి వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. విశేషం ఏమంటే వేదం అన్ని శాస్త్రానికి వేదమే ప్రమాణం, ప్రమాణమే వేదం. వేదం లేదంటే లోహం లేదు. పూర్వకాలంలో వేదం ఒకే భాగం, వేదం ఒకటే. మళ్ళీ వ్యాసరు ఏం చేసినారంటే 4 భాగంగా చేసినారు, చతుర్వేదంగా చేసినారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదముని 4 భాగంగా చేసినారు. అందువరకే ఆయనకి వ్యాసరుడికి వేద వ్యాసరుడు పేరు వచ్చింది. వేదాధ్యయనం చేయాలంటే చాలా గొప్పది చేసి గొప్పతనం ఉండాలి. ఎందుకంటే సామాన్యంగా వేదాధ్యయనం చేసే చాలా ఇది, అందరూ వేదాధ్యయనం చేసేదానికి కాదు. వేదాధ్యయనం చేస్తారంటే చాలా పుణ్యం చేసి ఉండాలి ఆవిడ పెద్దవాళ్ళు. ఈ పాఠశాల ఎట్లంటే పూర్వీయ పాఠశాల, పాత పాఠశాల, వేద పాఠశాల. అప్పుడు పాత పాఠశాలలో అప్పుడు తిరుపతిలో గోవిందరాజ స్వామి దేవాలయంలో అమ్మవారి గుడిలో ప్రారంభించినారు. మళ్ళీ కొండకి వచ్చింది, వసంత మండపం దగ్గర పెట్టినారు. మళ్ళీ నరసింగాపురం, మళ్ళీ ఇప్పుడు ధర్మగిరిలో వేద విజ్ఞాపీఠంగా ఉన్నది. వేదాధ్యయనం చాలా గొప్ప ఇది. విశేషంగా చెప్పాలంటే యుగము 4 చెప్పి ఉన్నాయి, 4 యుగం ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అని 4. మనకు వేదం ఎప్పుడు దొరికింది అంటే కృతయుగంలో దొరికింది. త్రేతాయుగంలో శ్రీరామాయణము, ఆగమాలు అన్నీ మనకు దొరికింది. ద్వాపరయుగంలో ఇతిహాస పురాణ కథ, భగవద్గీత, మహాభారతం ఇదన్నీ మనకు దొరికింది. కలియుగంలో ఆళ్వారు ద్రవిడ వేదము, హరిదాసరు నామ సంకీర్తనము, ఆచార్యుడు గురుగారు కైంకర్యం, ఇదన్నీ మనకు కలియుగంలో దొరికింది. ఇది వేద పాఠశాలలో ఎంతోమంది విద్యార్థి చదివి విద్వాంసుల బయట ఊర్లో అక్కడక్కడ ఏం చేసి ఉన్నారు. బయట ఊర్లో ఉంటారు, బయట గంటలు కూడా ఉంటారు. ఈ పాఠశాల చదివిన వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటారు. ఎందుకంటే ఈ పాఠశాలలో విద్యార్థి వస్తారు, చదివి పూర్తి చేసుకొని విద్వాంసులు బయట పోతున్నారు. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఈ సదస్సు కానీ వేదాధ్యయనం వేదం కానీ ఆగమం కానీ ఇక్కడ ఉండే టీచర్స్ వాళ్ళు, ప్రిన్సిపాల్ గారు వారు అందరూ వాళ్ళ శ్రద్ధగా వాళ్ళ విద్యార్థి పూర్తి చేసి పంపుతారు సర్టిఫికెట్ ఇచ్చి. ఇప్పుడు కూడా ఆ కాలంలో దేవస్థానంలో ప్రారంభించినప్పుడు సాధారణంగా ఉంది. మన గురుగారు పెద్దజీ గారి స్వామి కూడా ఇక్కడే చదివిన వారే, ఇక్కడే చదివి ఇక్కడే టీచర్గా పని చేసినారు, మళ్ళీ దేవస్థానంలో పని చేసినారు. ఇప్పుడు పెద్దజీ గారి స్వామిగా ఏం చేస్తున్నారు. ఆయన చెప్పి పంపించినారు, మన పాఠశాల నేనే రావాలి, మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు తప్పకుండా పోయి రండి అని ఆయన ఏమిచ్చినారు. ఆ పైన నేను వచ్చినాము ఇక్కడికి, ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంకోటి విశేషం అంటే ఇంత విద్యార్థులు ప్రతి సంవత్సరం బాగా చేసి ప్రిన్సిపాల్ గారు ఒక్కొక్క క్లాసులో ఆయన చూస్తారు రోజు, ఈయన ఏమైంది, అధ్యయనం ఏం చేసినారు ఒక్కొక్క రోజు క్లాస్ చూసి అందరికీ అధ్యయనం పూర్తి చేసి ఆ బాగా పంపించారంటే ఈ పాఠశాల ఎక్కడే లేదు. ఇంకొకటి దేవస్థానంలో విద్యార్థి పూర్తి చేసుకుని బయట పోయేప్పుడు బహుమానం ఇస్తారు. ఆ కాలంలో ఏమీ లేదు, ఇప్పుడు బహుమానం దండికి ఇస్తారు. ఆ విద్యార్థులు కూడా బయట పోయి అట్లే ఉండకూడదు, వేదం అభివృద్ధి చేయాలి, వేదం కానీ ఆగమం కానీ అభివృద్ధి చేయాలి, అందరూ క్షేమంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ ఉంటాము. సర్వేజన సుజనో భవంతు, సకల కళ్యాణ సమర్థిరస్తు, సోమస్సు నిత్యం, నిత్యశ్రీ నిత్యమంగళం. చిన్నజీయర్ స్వామివారికి వేద విజ్ఞాన పీఠం పక్షాన మరొకసారి సాష్టాంగ ప్రణామపూర్వకంగా కృతజ్ఞతలు నివేదిస్తూ, తర్వాత ప్రఖ్యాత పండితులు కుప్ప విశ్వనాథ శర్మ గారిని క్లుప్త సుందరంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంజలిరయ మంజులయతు వియంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజని శిఖరి నివాసం భంజిత భక్తార్తిపుంజమముమఖిలజ్ఞం. సభను విజయం చేసిన ఈ సభలో విజయం చేసిన అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి నా సాష్టాంగ ప్రణామాలు. ఈ సభలో ఉన్న రామానుజీయర్ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు. వేదికను అలంకరించిన పెద్దలు మా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం కులపతులు బ్రహ్మశ్రీ రాణి గూడపల్లి శ్రీరామకృష్ణమూర్తి గారికి, అలాగే వైదిక విశ్వవిద్యాలయం కులపతులు బ్రహ్మశ్రీ రాణి సదాశివమూర్తి గారికి, ఈ పాఠశాల ప్రాంశుపాలులు బ్రహ్మశ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్యావధాని గారికి, అలాగే మా సోదరులు మా పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అందరికీ నమస్కారాలు. వేదిక ఎదురుకుండా ఉన్న మీ అందరికీ కూడా నమస్కారాలు. 100 ఏళ్ళు పైచిలుకు చరిత్ర ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెందిన వేద పాఠశాలలో 50 ఏళ్ళు పైచిలుకు చరిత్ర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద ఆగమ శాస్త్ర విద్వత్ సదస్సు ఈరోజు విజయవంతంగా ప్రారంభమైంది. ఈ సభలో లేదా ఈ పరీక్షా క్రమంలో పరీక్షలనిచ్చి గొప్ప పేరు పొందినటువంటి మహావిద్వాంసులు ఎంతమందో ఈరోజుకు వృద్ధులుగా మన కళ్ళ ముందు ఉన్నారు. ఈ పరీక్షలో పరీక్షాధికారిగా పాల్గొన్నటువంటి మహానుభావులు ఎంతమందో మనకు తెలుసు. మా గురువుగారు బ్రహ్మశ్రీ గొడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ, లేదా ఇంకా చాలామంది విద్వాంసులు ఇందులో పరీక్షాధికారులుగా వచ్చి ఈ సభను విజయప్రదం చేస్తూ ఉండేవారు. అట్లాంటి దివ్యమైన చరిత్ర ఉన్న ఘనమైన చరిత్ర ఉన్నటువంటి సభ ఇది. ఈ సభ ఈరోజు ప్రారంభమవ్వటం, ఈ ప్రారంభ సభకే ఇంతమంది వైదికులు, విద్యార్థులు, విద్వాంసులు, పరీక్షాధికారులు అందరూ సమావేశమవ్వటం, ఒక చోట కలిసి ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి సంతోషకరమైనటువంటి సందర్భంలో ఈ సభ ప్రతి సంవత్సరము ఇలాగే సాగాలి అని, ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ప్రతి సంవత్సరము సాగాలి అని, ప్రతి సంవత్సరము సాగి అనేక మంది విద్వాంసులకి లేదా అనేక మంది విద్యార్థులకి మార్గదర్శకంగా ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల ముందు చేసి ఈ పరీక్షకి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలను తెలుపుతూ నా 2 వాక్యాలను నేను పూర్తి చేసుకుంటున్నాను. వారు 2 వాక్యాలు అన్నారు. ఆ 2 వాక్యాలు ఏమిటి అంటే వర్ధతాం అభివర్ధతాం. ఇప్పుడు ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం గారిని ప్రసంగించవలసిందిగా, క్లుప్త సుందరంగా అనే పదం అది ఉండనే ఉంది, వారిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
సభాయై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే. అలాగే పెద్దలు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, అలాగే మరొక పెద్దలు మా మిత్రవర్యులు సుహృద్వరేణ్యులు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కులపతులు ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, ఈ శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ గారు అయినటువంటి, అలాగే ప్రస్తుత సదస్సుకు కార్యదర్శి గారు అయినటువంటి మాకు అత్యంత సన్నిహితులు, సోదర సమానులు, బహుశాస్త్ర నిష్ణాతులు అయినటువంటి శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, అలాగే మరొక సోదరులు నానాశాస్త్ర విద్వాంసులు, తత్రాపి న్యాయశాస్త్రం, పూర్వమీమాంసా శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, ఈ 3 శాస్త్రాలలో నిష్ణాతులైనటువంటి ప్రామాణికమైన పాండిత్యం కలిగినటువంటి మరొక మిత్రులు మా సోదర సమానులు శ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు, ఈ సభలో ఆసీనులైనటువంటి ఎంతోమంది పెద్దలు, అందరికీ నా నమస్కారాలు. చిన్నపిల్లలు, అభ్యర్థులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ నా శుభాశీస్సులు. నేను కూడా సుమారు 50 సంవత్సరాల క్రితం మీలాగే మీ మధ్యలో కూర్చున్నాను. నేను కూర్చుని ఇక్కడ వ్యాకరణ శాస్త్రం పూర్వభాగం పరీక్ష రాయడానికి నేను వచ్చాను. ఆ కాలంలో పెద్దగా ఈ శాస్త్ర పరీక్షలకి రావడం చాలా తక్కువ, కానీ మా గురువుగారైనటువంటి గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రోత్సహించినందువల్ల నేను ఇక్కడ వ్యాకరణ శాస్త్రానికి పరీక్షకు వచ్చాను. నేను ఎంతోమంది మహానుభావులు, పేరు సూనారాయణ శాస్త్రి గారు, లంకా నరసింహ శాస్త్రి గారు, మా గురువులు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఎంతోమంది పెద్దలు విచ్చేసినటువంటి సంస్థ ఇది. వారి చేత నిర్వహింపబడినటువంటి పరీక్షలు ఇవి. ఆ విధంగా పూర్వోత్తర భాగాల్లో నేను మీ మధ్యలో కూర్చున్న వాడిని. నేను అంత చిన్నతనంలో సుమారు 50 సంవత్సరాల క్రితం వచ్చి పరీక్ష రాసి పూర్వోత్తర భాగాలలో పరీక్షలో ఉత్తీర్ణుడై తిరిగి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నేను ఒక పరీక్షాధికారి పదవిని నేను పొందడం అనేది అది కేవలం స్వామివారి అనుగ్రహం తప్ప మరొకటి కాదని చెప్పి నేను మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. వేదాలని పరిరక్షించుట, కాపాడుట ఇది టీటీడీ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. మనకందరికీ తెలుసు. ఎంతో చక్కగా మొత్తం భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా వేద విజ్ఞానాన్ని వ్యాపింపచేసి వేదాలని చక్కగా పరిరక్షిస్తున్నారు. ఎంతోమంది వేద పండితులను పోషిస్తున్నారు. వేదాలతో పాటుగా శాస్త్రాలని కూడా రక్షిస్తున్నారు అనడానికి ఇదిగో ఈ సదస్సే తార్కాణం. శాస్త్రాలలో కూడా ఇన్ని వందల మంది విద్యార్థులని, సుమారు 100కు మించి పైనే ఉంటారని నా అభిప్రాయం. ఇంతమంది విద్యార్థుల్ని ప్రోత్సహించి శాస్త్రాలను కూడా అభివృద్ధి చేయడం టీటీడీ యొక్క కర్తవ్యంగా తీసుకున్నది. చాలా సముచితమైనటువంటి కర్తవ్యం ఇది. వేదాలతో పాటు శాస్త్రాలని కూడా రక్షించగలిగిన సంస్థ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప మరొక సంస్థ కానే కాదు. రక్షించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఒక 2 మాటలు చెప్తాను. ఎందుకు శాస్త్రాన్ని రక్షించాలి వేదంతో పాటు? ఎందుకు అంటే మన ఒక 2 మాటలు చెప్తాను. ఎందుకు శాస్త్రాన్ని రక్షించాలి వేదంతో పాటు? ఎందుకు అంటే మన భారతదేశంలో వేదాలు ఇంత సుస్థిరమైనటువంటి స్థాయిలో ఉన్నాయి అంటే ఎవరు కాపాడారు? కంచె వేసి
ముళ్ళ కంచె వేసి వేదాలకి కాపాడినది ఎవరు? శాస్త్రాలు. సుమారు 2000 సంవత్సరాల క్రితం భారతదేశంలో వేదాలని లేకుండా చేయాలని చెప్పి నాస్తికులు చేసిన ప్రయత్నాలు ఇంత అంతా కాదు. అప్రమాణం అనృత వ్యాఘాత పునరుక్త దోషేభ్య అని చెప్పి వేదాలు ప్రమాణమే కాదు, అబద్ధాలు చెప్తున్నాయి, చెప్పిందే చెప్తున్నాయి, విరుద్ధంగా చెప్తున్నాయి, ఈ వేదాలు అసలు ప్రమాణమే కాదు అని చెప్పి బౌద్ధులు, జైనులు, నాస్తికులు చాలా ప్రయత్నం చేశారు వేదాలకి అప్రామాణ్యం చెప్పడానికి. అందుకనే 2000 సంవత్సరాల క్రితం న్యాయశాస్త్రాన్ని రచించినటువంటి గౌతముడు వేద ప్రామాణ్యాన్ని స్థిరపరచడం కోసం సూత్రాన్ని రచించాడు. ఎందుకు రచించవలసి వచ్చింది? వేదాలకి ప్రామాణ్యం చాలా ఇబ్బందుల్లో పడింది ఆ కాలంలో. 1000 సంవత్సరాలు 1వ శతాబ్దం దగ్గర నుంచి 10వ శతాబ్దం వరకు ఉదయనాచార్యుల వారు న్యాయకుసుమాంజలిని రచించేంత వరకు 1000 సంవత్సరాలు జాగ్రత్తగా ఒక్కసారి చరిత్రని మనం గమనిస్తే, సంస్కృత శాస్త్ర చరిత్రని గమనిస్తే 1వ శతాబ్దంలో న్యాయ దర్శనం వచ్చింది గౌతముడు. 2వ శతాబ్దంలో మహానాస్తికుడు ఒక ఆయన ఉద్భవించి వేదాలు ప్రమాణం కాదు అన్నాడు. మళ్ళీ 3వ శతాబ్దంలో న్యాయ భాష్యకారుడు వచ్చాడు. 4వ శతాబ్దంలో మళ్ళీ ఇంకొక నాస్తికుడు. పరంపర 10వ శతాబ్దం దాకా ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. అక్షర యుద్ధం జరిగింది. వేదాలని ఇక్కడి నుంచి నిర్మూలించాలి అని చెప్పి అనుకున్నారు. కానీ ఉదయనాచార్యుల వారు న్యాయకుసుమాంజలి రచించిన తర్వాత ఇక మన వల్ల కాదు అని చెప్పి వాళ్ళందరూ, ఈ నాస్తికులందరూ మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయి పక్క దేశాలలో స్థిరపడ్డారు. 1000 సంవత్సరాల పాటు మన శాస్త్రకారులు ప్రయత్నం చెయ్యకపోతే ఈ వేదాలు ఈ రకంగా ఇప్పుడు ఉండేవి కాదు. పక్క దేశాలు ఏ విధంగా అయితే వేదాల విషయంలో ఎలాగైతే ఉన్నాయో మన దేశం కూడా అలాగే ఉండేది. కాబట్టి వేదాలని చెక్కు చెదరనివ్వకుండా వాటిని కంటికి రెప్పలాగా కాపాడినది శాస్త్రాలు. కాబట్టి వేదాలతో పాటు శాస్త్రాలని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది. శాస్త్రాలని అధ్యయనం చేయించవలసిన బాధ్యత మనకందరికీ ఉన్నది. కాబట్టి శాస్త్రాలను కూడా పరిరక్షించాలి. చివరిగా ఒక మాట చెప్తాను. తెనాలి పరీక్షలు అని చెప్పి వచ్చి శాస్త్రాలకి ఎంతో పరిరక్షణ వచ్చింది. శాస్త్ర పండితులు 100-150 మంది నిష్ణాతులైన పండితులందరూ వచ్చారు. మేము పరీక్షలు రాసాం అక్కడ, మేము ఉత్తీర్ణులమైనాం తెనాలి పరీక్షల్లో. ప్రారంభించినది గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కంచి కామకోట పీఠం ఆస్థాన విద్వాంసులు. ఈ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో శాస్త్రాలు చదివే వాళ్ళు తక్కువైపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకో 30-40 సంవత్సరాల తర్వాత శాస్త్రమే మన రాష్ట్రంలో ఉండదు అని చెప్పి వారు భావి దృష్టితో 30-40 సంవత్సరాల క్రితం శాస్త్రాలను రక్షించాలి, దీనికి ఒక స్కీమ్ ఉండాలని చెప్పి భాగవతుల ఆంజనేయ శర్మ గారిని పిలిపించి ఈ పరీక్షా విధానం పెట్టారు. కాబట్టి ఇప్పుడు నువ్వా నేనా అని చెప్పి చతుశాస్త్ర పండితులు, 4 శాస్త్రాలలో పండితులు ఉద్భవించారు. 150-200 మంది పండితులుగా ఉద్భవించడమే కాకుండా మరొక 150-200 మందికి విద్యాబోధన చేస్తూ వాళ్ళంతా పరిశీలిస్తున్నారు తెనాలి పరీక్షల్లో. కాబట్టి ఈరోజు శాస్త్రం ఈ విధంగా ఉన్నది అంటే మా గురువర్యులు బ్రహ్మీభూతులు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కూడా మనం స్మరించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి శాస్త్రాలు ఇంత గొప్పవి, వేదాలు ఎంత గొప్పవో వాటితో సమానంగా ఆ వేదాలను రక్షిస్తూ వేద ప్రామాణ్యాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి శాస్త్రాలు కూడా అంత గొప్పవి. కాబట్టి అయ్యా, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారికి నా విజ్ఞప్తి, ఇతోధికంగా మీరు ఏ విధంగా అయితే వేదాలను రక్షిస్తున్నారో శాస్త్రాలని కూడా మీ విధానంలో మీరు చెయ్యగలరు, సామర్థ్యం మీకున్నది. కాబట్టి శాస్త్రాలను కూడా మీరు అభివృద్ధి చేయవలసిందిగా నేను ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం, ఎందుకంటే నేను మీ సంస్థలో ఒక విద్యార్థిని, ఏదో నాకు కొంచెం స్వామివారి అనుగ్రహం ఉన్నది కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను ఈ స్థానంలో. కాబట్టి మీలో నేను ఒకటిని, మీ అందరి పక్షాన కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నా ప్రార్థన,
వేదాలతో పాటు శాస్త్రాలను కూడా పరిరక్షించి శాస్త్రాభివృద్ధికి కూడా తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్వస్తి. శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా వేద సేవ, వేద ప్రచారం వైభవంగా జరుగుతోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ద్వారా వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు వాటి యొక్క పురోభివృద్ధి వైభవంగా జరుగుతోంది. ఇప్పుడు శ్రీ బాలసుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్లుగా ఇతోధికంగా శాస్త్రాలను ఎలా మనం అధ్యయనాధ్యాపన ప్రణాళికలో చేర్చాలనే విషయాన్ని ఉన్నతాధికారులకి తెలియపరిచి పూర్వ వైభవాన్ని శాస్త్రాలకి తేవటానికి మనం ప్రయత్నం చేద్దాము. అటువంటి శక్తిని, యుక్తిని వేదస్వరూపుడైనటువంటి శ్రీనివాస ప్రభు మనకు అనుగ్రహించాలి అని మనందరం కూడా సభాముఖంగా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మైసూరు అవధూత దత్తపీఠాధిపతులు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి కరకమల సంజాతులైనటువంటి శ్రీమద్ పరమహంస పరివరాజకాచార్యవర్య అనంత శ్రీ విభూషిత శ్రీ 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 శ్రీదత్త విజయానంద తీర్థస్వామి వారిని వారి యొక్క అనుగ్రహ సందేశాన్ని ఇవ్వవలసిందిగా సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. जय गुरुदत्त. श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. ఓం నమో వెంకటేశాయ. పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని స్మరణ చేస్తూ ఈరోజు ఇప్పటి వరకు ఈ వేదికని అలంకరించి ఉండి వేద విద్వాంసులను అలాగే విద్యార్థులను కూడా అనుగ్రహించిన శ్రీ గోవింద రామానుజ జీయర్ స్వామి వారికి సభక్తికంగా నారాయణ స్మరణలు తెలుపుతూ ఈరోజు వేదికయే చాలా విశేషంగా ఉంది. శివకేశవ అభేదాన్ని తెలుపుతూ మేమిద్దరము, అలాగే కృష్ణమూర్తి గారు, సదాశివమూర్తి గారు, అక్కడ ఇంకొక మరి శివకేశవ అభేదమే కనిపిస్తోంది. అలాగే కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు వేదికని అలంకరించి ఉన్న వీరికందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండుగాక అని తెలుపుతూ, అలాగే వేదిక ముందు భాగంలో ఉన్నటువంటి విద్వాంసులు, అలాగే పరీక్షలు ఇచ్చేందుకోసం వచ్చిన విద్యార్థులు మీకందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు భక్తులకందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తూ ఈరోజు మనందరము కూడా చాలా ఆనందంగా, సంతోషంగా శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ పరిషత్తులో చేరి ఉన్నాం. ఇది ఒక మహాయజ్ఞం. సంస్కృత కాదంబరిలో ప్రశాంతమిదమాశ్రమ పదం అలా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ధర్మగిరి చాలా ప్రశాంతంగా ఋషులు, మునులు, మహాత్ములు, మహర్షులు ఎలాగైతే గురుకులాన్ని నడిపారో ఆ పద్ధతిలో నడుస్తూ ఉన్నటువంటి పాఠశాల. ఇక్కడ చదువుతూ ఉన్న విద్యార్థులు నిజంగా ఎంతో అదృష్టవంతులు అని మనం చెప్పవచ్చు. ఇటువంటి ఈ పరిసరంలో ఉంటూ వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం, ఆగమాన్ని అధ్యయనం చేయటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. మంచి స్థానం మీకంతా కూడా దక్కింది. స్వామివారి ఆశీస్సులతో వేదము, శాస్త్రము, ఆగమాలు కూడా చాలా అభివృద్ధి చెందుతూ విద్యార్థులు కూడా పెరుగుతూ 4000 మంది వరకు ఇక్కడ పరీక్ష ఇచ్చారు అని శివసుబ్రహ్మణ్య అవధాని గారు ఇంత క్రితమే చెప్తున్నారు. ఈ సభలో సుమారుగా 1500 మంది
విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్వాంసులందరూ కూడా వస్తున్నారు అంటే ఇటువంటి సభలో పాల్పంచుకోవటం అనేది నిజంగా ఇది కలియుగమేనా అని మనకందరికీ సందేహం వస్తుంది. ఇది కలియుగం కాదు, కృతయుగం అని స్వామివారు మనకి తెలుపుతూ ఉన్నారు. కృతయుగంలో ఉన్నట్టుగానే ఉంది మనమందరము కూడా. వేద పరీక్షలు, వేద సభ మాత్రమే కాకుండా చతుర్వేద హవనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే అవన్నీ కూడా చూసి వచ్చాం. ఇష్టి కార్యక్రమం కూడా వారికి 94 సంవత్సరాలు వారు హాయిగా కూర్చుని మంచి యువకుల్లాగా ఆ ఇష్టి కార్యక్రమాన్ని చేస్తున్నారు, అగ్నిహోత్రం చేస్తున్నారు. ఏమిటి ఆ ఆరోగ్యానికి రహస్యం అంటే ఆ అగ్నిహోత్ర ఉపాసనయే అని మనం చెప్పవచ్చు. ఆ అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చేయటం వల్ల ఆరోగ్య ప్రాప్తి, ఆరోగ్యము సిద్ధిస్తుంది అనేదాన్ని వారు అక్కడ రుజువు చేసి చూపెడుతూ ఉన్నారు. ఆ కార్యక్రమం జరుగుతోంది. ఇటువంటి అన్ని కార్యక్రమాల మధ్యలో ఈ విద్వత్సభ అనేది చాలా చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క కృషి, పరిపూర్ణంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు, అలాగే దీన్ని సంయోజన చేసేందుకోసం కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు చాలా తిరిగారు, చాలా కృషి చేశారు. దాని ఫలం ఈరోజు మనమంతా కూడా అనుభవిస్తూ ఉన్నాం చాలా చక్కగా, ఆనందంగా. వేదానికి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధం, ఎందుకంటే ఆయనే వేదస్వరూపుడు, వేదమే ఆయన రూపం. వేదము లేకుండా ఆయన్ని మనం తెలుసుకోలేం. బహుశా దీన్ని తెలిపేందుకోసమేనేమో వెంకటేశ్వర స్వామి వారు అనేటువంటి ఆ నామధేయంలో మొదటి అక్షరము, అలాగే వేదంలోని మొదటి అక్షరం కూడా వేకారమే అయి ఉండటము అని మాకు అనిపిస్తోంది. అది మనకు తెలిపేందుకోసమే. అక్కడ వేం అనేటువంటి పదాన్ని ప్రయోగించినప్పటికీ, ఇక్కడ విధధాతువు నుంచి వేదం అనే పదం వచ్చినప్పటికీ కూడా ఆ అక్షర సామ్యత అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. అలా ఆ వెంకటేశ్వర స్వామి వారు ఒకానొక సందర్భంలో కృష్ణారావు గారు ఈవోగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా చాలా వేదశాస్త్ర ఆగమ పోషణ జరుగుతోంది అని మేము అన్నప్పుడు వారు అన్నారు, స్వామిజీ అలా అనవద్దు, ఇది మా కర్తవ్యము. పైగా వెంకటేశ్వర స్వామి వారి శాసనాల్లో మొదటి శాసనమే వేదశాస్త్ర ఆగమ పోషణ రక్షణ అని వారు చెప్పారు. అది ఎప్పటికీ మర్చిపోలే. అలా స్వామివారి ఆశీస్సులు, కృప, ఆయన నిర్గుణ పరబ్రహ్మ సగుణంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామివగా, సాకారంగా. కానీ ఆయన తత్వం మనకి తెలియదు. తెలియాలంటే వేదము తప్ప వేరే మార్గము లేదు. అందుకనే ఆ స్వామికి వేదవేద్య అని పేరు. రామాయణం ప్రారంభంలో ధ్యాన శ్లోకంలో వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన అని మనం రామాయణంలో వింటాం. వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి వచ్చినప్పుడు ఆయన యొక్క తత్వాన్ని మనకు తెలిపేందుకోసం వాల్మీకి మహర్షి మళ్ళీ ఆ వేదసారాన్నే రామాయణ రూపంగా మనకు అందించారు అని. అంటే ఆ వేదము అనేది లేకపోతే మనం ఆ పరమాత్మని తెలుసుకోలేం. వేదము ద్వారానే ఆయన మనకి తెలుస్తాడు. దేనికి వేదాలు ప్రమాణం అంటే ఆ పరమాత్మని తెలిపేందుకోసమే. తక్కినవన్నీ లౌకికం. విద్య మనము ఈ కాలంలో విభాగం చేస్తే ప్రధానంగా 3గా విభాగం చేయవచ్చు. స్థూల, సూక్ష్మ, సుసూక్ష్మ అని. ఈ కాలంలో స్థూలం అంటే లౌకికం అని అనుకుందాం. బయట కనిపించే ప్రపంచము, బయట వ్యవహారము, దీన్నంతా తెలిపేటువంటి విద్యలు, లౌకిక విద్యలు చాలా ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్తే సూక్ష్మం, లింగ శరీరం, సరే ఆ మాట వద్దు, సూక్ష్మం, లోపల ఉండేవి మనకు తెలియదు. లోపల ఎన్నెన్నో ఉన్నాయి, అవేవి మనం బయటికి చూడలేం. ఆ లోపల ఉండే వాటిని తెలిపేటువంటిది సైన్స్ అనుకుందాం, మెడిసిన్ అనుకుందాం,
మెడికల్ సైన్స్ అనుకుందాం, లోపల ఉండే వాటిని గురించి తెలిపేది. ఇంతేనా, ఇంకా లోపల ఏమీ లేదా అని వెతికినప్పుడు అసలైనది ఇంకా లోపలే ఉంది. ఆ లోపల ఉండేటువంటిదే సుసూక్ష్మమైనది, మహాసూక్ష్మమైనది. దాన్ని తెలిపేందుకు వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఆగమాలు తప్ప వేరే ఏ విద్య కూడా పనికిరాదు అని మనం తెలుసుకోవాలి ఆ సుసూక్ష్మమైన తత్వం. అందుకనే వేదము ముఖ్యమైనది. అది తెలుసుకోకపోతే వేరే ఏమీ ప్రయోజనం లేదు. సార్థకత అనేది దానివల్లే మనకి ఏర్పడుతుంది. చదువుల తల్లి సరస్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారి యొక్క ఉపనిషత్తు సరస్వతి రహస్యోపనిషత్తు, అందులో యా సాంగోపాంగ వేదేషు చతుర్ష్వేకైవ గీయతే అద్వైత బ్రహ్మణ శక్తి సామాం పాతు సరస్వతి. అమ్మవారు ఎలా తెలుస్తారు? శక్తి అనంటే ఇక్కడ పరమాత్మ యొక్క శక్తి, విద్యారూపిణి అని అర్థం, వేద విద్య అని అర్థం. సరస్వతి అంటే ఒక రూపమని మనస్సులో అనుకోవద్దు, వేద విద్య. ఆ శక్తి, పరమాత్మ యొక్క శక్తి మనకు ఎలా తెలుస్తుంది అని అంటే యా సాంగోపాంగ వేదేషు చతురుషు ఏకైవ గీయతే. సాంగోపాంగంగా ఈరోజు వేద ఆగమ శాస్త్ర సదస్సు జరుగుతోంది కదా, ఇక్కడ జరిగిన విద్వాంసులందరూ కూడా చెప్పేటువంటి, చర్చ చేసేటువంటి, తెలిపేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ శక్తి మనకి తెలుస్తుంది తప్ప వేరే మార్గము లేదు. అద్వైత బ్రహ్మణ శక్తి సామాం పాతు సరస్వతి. అటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిని మనకి తెలిపి మనల్ని ఆ శక్తికి దగ్గర చేసేటువంటిదే వేదము, శాస్త్రము, ఆగమం. అటువంటి ఆ మూడింటిని కూడా ప్రధానంగా ఇక్కడ సంరక్షిస్తూ వేద విజ్ఞాన పీఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఇటువంటి ఈ గొప్ప సభ చేస్తూ ఉండటం చాలా ఆనందం, చాలా సంతోషం. ఈ సభకి మేము రావటం మాకు ఇంకా సంతోషము అని చెబుతూ, ఈ సదస్సు 69లో ప్రారంభమైంది అని చెప్పారు. అవధూత దత్తపీఠంలో వేద పాఠశాల కూడా 1969లోనే ప్రారంభమైంది. తరువాత 85లో పాఠశాల నిర్మాణము, అక్కడే ఉపాధ్యాయులు ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికీ 1500 మంది విద్యార్థులు ఆశ్రమంలో పరీక్షలు ఇచ్చి ఉత్తీర్ణులై ఎంతో వేద సేవ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో నలుదిక్కుల ఆ వేద ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. శాస్త్ర సదస్సు కూడా ఆశ్రమంలో జరుగుతోంది. స్వామిజీ వారికి వేదం అంటే ఇష్టము కాదు, వేదం అంటే ప్రాణం. అలా మనము కూడా జీవించాలి. వేద శాస్త్రాలంటే ఇష్టము, ఇష్టపడటం అందరూ ఇష్టపడతారు. ప్రాణం, ప్రాణం అంటే నాకు ఇష్టము అని చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రాణమే మనకి అతి ముఖ్యం. కనుక వేదశాస్త్రాలు ప్రాణంలాగా మనము ఇష్టపడాలి, కొలుచుకోవాలి, వాటిని అధ్యయనం చేయాలి. చాలా చక్కగా ఈరోజు ఇప్పుడే చెప్పారు శ్రీపాద వారు. నేను ఒకప్పుడు విద్యార్థిగా అక్కడ ఉన్నాను. ఇప్పుడు రామానుజ స్వామి వారు, జిఆర్ స్వామి వారు మాట్లాడుతూ చెప్పారు, మా గురువు గారు కూడా ఇక్కడే అధ్యయనం చేసి ఇక్కడే ఉపాధ్యాయులుగా ఉండి ఇప్పుడు పెద్ద జిఆర్ స్వామి వారిగా ఉండి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేస్తున్నారు అని. మీలో కూడా అలా తయారయ్యేటువంటి విద్వాంసులు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మనం చూసుకోవాలి. ఇది భగవద్గీతలో చెప్పినట్టుగా మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మందులు ప్రయత్నం చేస్తారు, చేస్తే అంతమందిలో ఎవరో ఒకడు నన్ను తెలుసుకుంటున్నాడు అని మనం అనుకుంటాము. ఎవరో ఒకడన్నాడు కదా భగవంతుడు, ఎవరో వస్తారులే అని అనుకోకూడదు. ఆ ఒకడిని నేనే ఎందుకు కాకూడదు అని అనుకోవాలి విద్యార్థులు. అది ముఖ్యం. ఆ ఒకడిని నేనే కావాలి, ఆ స్థాయికి నేను వెళ్ళాలి, అంత బాగా అధ్యయనం చేయాలి, వేదం కోసం నిలబడాలి. వేదమే, వేదం లేకపోతే మన భారతదేశాన్ని మనం ఊహించలేం. ఈరోజు అన్ని దేశాల్లాగానే భారతదేశం ఉండిపోయేది. భారతదేశం యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే వేదమే, శాస్త్రమే, ఆగమములే, ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికతయే తప్ప
ప్రత్యేకత వేరేది లేదు. భారతదేశం అంటే ఆధ్యాత్మం. ఆ అధ్యాత్మ శాస్త్రాన్ని, ఆ వేదాన్ని మనకి తెలుపుతూ ఉన్నది. కాబట్టే భారతదేశము ఈరోజు అన్ని దేశాలకు కూడా గురుస్థానంలో నిలిచి ఉంది అనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి వేదము చదువుతూ ఉన్నాము అని అంటే అదృష్టం, శాస్త్రాధ్యయనం చేస్తున్నాం, భాగ్యం. ఆగమాలు అన్ని చోట్ల తిరిగి ఆ దేవస్థానాలు ప్రతిష్ట ఇప్పుడే చెప్పారు సదాశివమూర్తి గారు చాలా చక్కగా ఆగమాలు ఏం చెప్తాయి అనేది. ఆ ఆగమాల ద్వారానే దేవస్థానాలు నిలిచాయి, దేవస్థానం ద్వారానే ధర్మము అనేది నిలబడింది. ఇలా ధర్మానికి మూలమైనటువంటి ఆ వేదాన్ని, శాస్త్రాన్ని, ఆగమాల్ని ఇక్కడ పోషణ చేస్తూ, విద్వాంసుల్ని గుర్తిస్తూ, వారికి సన్మానాలు చేస్తూ, సభలు చేస్తూ, పరీక్షలు చేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు స్వామివారి ప్రణాళిక, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అనుగ్రహాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాగే కార్యక్రమాల్ని స్వామివారి ఆశీస్సులతో, అనుగ్రహంతో అందరూ జరిపించుకుంటూ ఉండాలి. అధికారులకు అందరికీ కూడా ఆ స్వామివారు మంచి సద్బుద్ధిని, సద్భక్తిని, అలాగే ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఒక మనస్సుని కూడా అనుగ్రహిస్తూ ఇంకా ఇంకా కార్యక్రమాలు ఈ వేద విషయంలో జరుగుతూ ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ, వేదము చదువుతూ ఉండేవాళ్ళు వేరే దేనికి ఆలోచించక్కర్లేదుట. ఋగ్వేదంలో అంబీతమే నదీ ఈతమే దేవీ తమే సరస్వతి అప్రశస్త ఈవస్మసి ప్రశస్తిమంబనస్కృధి, అదే ప్రార్థన చెప్పేశారు. అమ్మా, అప్రశస్తాహ, ఎటువంటి కీర్తి లేకుండా, ఏ ప్రాశస్త్యము లేకుండా, ఏ సంపద లేకుండా, ఏదో చాలా సాధారణంగా ఉండేటువంటి మమ్మల్ని ప్రశస్తిమంబనస్కృధి, నువ్వే ఇస్తావు, కీర్తి ఇస్తావు, సంపద ఇస్తావు, కావలసినవన్నీ ఇస్తావు. ఆ వేద మాతని మనం పట్టుకుంటే చాలు, ఇంకా వేరే ఏమీ అక్కర్లా. ఆ వేద మాతే మనకు కావాల్సిందంతా ఇస్తుంది. కనుకనే స్వామివారి ఇక్కడ ఈ వేద పాఠశాల ధర్మగిరిలో ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అనుగ్రహంతో ఉపాధ్యాయులు ఎంతో చక్కగా సేవ చేస్తున్నారు. ఇక్కడ పిల్లల్ని తయారు చేస్తున్నారు, విద్యార్థులు కూడా అట్లాగే తయారవుతూ ఉన్నారు. మైసూరు పరీక్షలకు కూడా మీరంతా ఇక్కడి నుంచి వస్తున్నారు అప్పుడప్పుడు, చాలా సంతోషం. అలాగే ఇంకా ఇంకా ఈ వేదశాస్త్ర ఆగమ పోషణ అనేది జరుగుతూ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉండాలి. ఇలాగే విద్వాంసులందరూ కూడా కలుస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు విడగొట్టటము అనేటువంటి ఒక పని జరుగుతోంది లోకంలో, మనం గమనించాలి. విడగొట్టటం అనే పని అంటే బ్రిటిషర్స్ ఏం చేశారో డివైడ్ అండ్ రూల్ అనే మాట, అది మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైంది, మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది. వీళ్ళేం అక్కర్లా, ఊరికే వాళ్ళే గొడవపడి, వాళ్ళే తగాదాలు పడి దూరం అయిపోతారు అనే పరిస్థితి లోకంలో కనిపిస్తోంది. ఆ పరిస్థితి మనం రానివ్వకూడదు. మనమందరము కూడా కలిసిమెలిసి ఒకటిగా ఉంటూ సనాతన ధర్మము యొక్క బిడ్డలము మనమంతా అనే మనస్సుతో ఉన్నప్పుడు మన భారతదేశానికి, మన ధర్మానికి ఢోకా లేదు అని మనము ఘంటాఘోషంగా చెప్పవచ్చు. అలా కలిసి ఉంటూ అందరూ కూడా ఏవేవో రాజకీయాలు, ఏవేవో మాటలు అన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అటువంటి మాటలు వినకుండా, వాటి జోలికి పోకుండా మనమందరము కూడా కలిసి ఇలా వేదశాస్త్ర ఆగమాల కోసం పాటుపడ్డప్పుడు అది నిజమైన ధర్మ సేవ అవుతుంది. ధర్మం మనం మాట్లాడుతూ ఉంటాం, ధర్మము, ఆ ధర్మం నిలవాలి. ఇలా చాలా రకాలుగా జరిగిపోతున్నాయి లోకంలో, మతాంతరాలు జరిగిపోతున్నాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడి ఊరికే ఉండిపోకుండా మనము మన వంతు కృషి ఎలా చేయవచ్చు అంటే వేద విద్వాంసులు, శాస్త్ర విద్వాంసులు, అలాగే ఆగమ పండితులు అందరూ కూడా లోకంలో ఆ ధర్మ ప్రచారాన్ని ఇంకా ఇంకా ఇతోధికంగా పెంచుతూ ఉంటే భగవంతుడి యొక్క ఆశీస్సులతో సనాతనమైనది, సనాతన ధర్మాన్ని ఎవరు తాకలేరు, ఎవరు కూడా దాన్ని కదల్చలేరు. అటువంటిది కనుకనే దాన్ని సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మానికి మూలం అంటే వేదం. అందువల్ల ఆ వేదశాస్త్ర ఆగమాల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసి విద్వాంసులందరూ కూడా మొత్తం దేశం నుంచి విద్వాంసులంతా వచ్చారు. కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా బాగా జరుగుతూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలి.
అలాగే ఎంతోమంది పారాయణల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాతక పక్షుల్లాగా. వారి మీద త్వరలోనే ఆ వెంకటేశ్వర స్వామి ఆకాశము ద్వారా మన కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు అనేటువంటి మేఘం ద్వారా త్వరగా వర్షం కురిసి వారికి అందరికీ కూడా ఆ పారాయణ పోస్టులు తొందరగా వచ్చేది ఉన్నది అని కూడా తెలిపారు వారు. ఎంతోమంది దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలామంది వేద విద్వాంసులు కావచ్చు, ఇతర విద్యలో విద్వాంసులు కావచ్చు, కేవలం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారి మీద ఆధారపడి వారు జీవనాన్ని సాగిస్తూ వేద ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అలా ఆ వేదం నిలవాలి అంటే వేద విద్వాంసులు బాగా తృప్తిగా సంతోషంగా ఉండాలి. కనుక అవి కూడా త్వరలోనే వచ్చేటట్టుగా ఆ స్వామివారి అనుగ్రహం కలగాలి అని ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థన చేస్తూ ఈ సభలో చేరిన మీకందరికీ, ఈ సభలో సేవ చేస్తున్న వారికి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ మహాస్వామి వారు శివకేశవ అభేదాంతో ప్రారంభించారు. వారు ఎంతో ముఖ్యమైన పనులతో ఉన్నారు. దాంట్లో ఒక పని హరిద్వార క్షేత్రానికి వెళ్ళటం. ఆ పని ఉన్నప్పటికీ అతిరుద్రయాగం, హరిద్వార క్షేత్రంలో జరుగుతున్నటువంటి అతిరుద్రయాగానికి వెళ్ళబోతూ అతిరుద్రం పరమేశ్వర ప్రీతికరం, తిరుమల ఆగమనం శ్రీ విష్ణు ప్రీతికరం. అందువల్ల ఇక్కడ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది హరిద్వార క్షేత్రంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వెళ్తున్నాను అని నిన్న వారు చెప్పినటువంటి మాటలు నాకు ఎంతో మనస్సుకు నాటుకొని ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చినాయి. అసలు హరిద్వారం, దానికి మనం సమాసం చెప్పుకుంటే హరేహే ద్వారం హరస్యాపి ద్వారం. కేదార క్షేత్రం వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాల్సిందే, బద్రీ వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాల్సిందే, హరిద్వారం వెళ్ళాల్సిందే. హరిద్వారం వెళితేనే, హరిద్వారం మీదుగానే మనం కేదార్నాథ్ అయినా వెళ్ళగలం, బద్రీనాథ్ అయినా వెళ్ళగలం. కాబట్టి అది హరిద్వారమే కాదు, హరద్వారం కూడా. అదే విషయాన్ని వారు తిరుమల వచ్చారు, అతిరుద్రయాగానికి వెళుతూ ఉన్నారు. అంటే వారి యొక్క ప్రయాణాన్ని ఎంతో వారు ఒక వ్యవస్థ చేసుకొని మనం ఆహ్వానించిన వెంటనే మన ఎంతో వాత్సల్యంతో అనుగ్రహంతో వచ్చినందుకు వారికి అలాగే చక్కని సందేశాన్ని ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా, శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా వేద పండితుల యొక్క నూతన నియామకమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది ఆహితాగ్నులని కూడాను సత్కరించాలనేటువంటి స్కీము కూడా ఉన్నతాధికారుల యొక్క ఆదేశంతో జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మార్చి ఈ నెల 20వ తేదీలోగా ఎంతమంది అయితే ఆహితాగ్నులు ఉన్నారో వారందరినీ కూడాను అభ్యర్థనాపత్రం అంటే ఉరికే వారి యొక్క వివరాలు సమర్పించమని మనం పత్రికాముఖంగా కూడా తెలియపరచడం జరిగింది. వేద పండితుల నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అది అతి త్వరలోనే ఆ యొక్క ఫలితాలు శ్రీవారు మనకు అనుగ్రహిస్తారు. దానితో పాటు దానికంటే వెనకో ముందో ఆహితాగ్నులని సేవించే భాగ్యం కూడా శ్రీవారు మనకు అనుగ్రహిస్తారు. వారు చెప్పినట్లుగా వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు, కావ్య నాటక అలంకారములు, ఇవే మన యొక్క సంపద, ఇదే మన యొక్క ఆస్తి. ఇవి మనం మన యొక్క స్వకీయమైనవిగా కలిగి ఉన్నాం కనుకనే ప్రపంచంలో భారతీయులు అలాగే సనాతన ధర్మావలంబులు అంటే మన ఎంతో గౌరవం అన్నమాట. కాబట్టి మనమందరం కూడా భారతీయులం. సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని, దాన్నే ఈ రోజుల్లో హిందూ ధర్మం అని అంటున్నారు. హిందూ ధర్మం అనే పదానికి సనాతన భారతీయ వైదిక ధర్మం అని పేరు.
ఆ ధర్మం మాత్రమే లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాదని చెప్పేటటువంటిది సనాతన భారతీయ వైదిక ధర్మం. ఈ ధర్మావలంబనమైనటువంటి మనమందరం కూడా ఆ ధర్మాన్ని సేవిస్తూ, మనందరం కూడా ఐకమత్యంతో ఉంటూ, మనందరం కూడా ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా లోకా సమస్త సుఖినో భవంతు అని పునః మనం ప్రార్థించాలనేటువంటి చక్కటి సందేశాన్ని కూడా స్వామివారు మనకు సభాముఖంగా అనుగ్రహించారు. వారికి మన వేద విజ్ఞాన పీఠం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిన్నజీయర్ స్వామివారికి, అలాగే నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతుల వారికి, అలాగే వేదికను మన ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించినటువంటి శ్రీపా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, కుప్పా విశ్వనాథ శాస్త్రి గారికి, పరీక్షాధికారులకు, పరీక్షా అభ్యర్థులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరుపుతున్నాము అంటే మా తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం అన్ని విభాగాల వారు కూడా ఒక వారం రోజులే సమయం ఇవ్వడం జరిగింది. మా విభాగాలు సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఏ విభాగమైనా వారం కంటే సమయం లేదు. అతి తక్కువ సమయంలోనే మా అధికారులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ఎంతో కృషి చేసి కార్యక్రమాన్ని ఇంత వైభవంగా మనం నిర్వహించడానికి వారందరూ కూడా కారణభూతులైనారు. అందరికీ కూడాను శ్రీవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి అని మరొకసారి ప్రార్థిస్తూ ఈ యొక్క సభా కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుంటూ, ఇదైన వెంటనే ఒక 10 నిమిషాలు పరీక్షాధికారులతోటి చిన్న సమావేశం ఉంటుంది. దయచేసి పరీక్షాధికారుల అభ్యర్థులు విద్యార్థులందరూ కూడా యథాస్థానానికి వెళ్ళవచ్చు. పరీక్షాధికారులు దయచేసి వారి స్థానాల్లో ఉండవలసిందిగా తెలియపరుస్తూ, అందరికీ కూడాను సౌకర్యంగా భోజన వసతి వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ఏదైనా మీకు అసౌకర్యాలు ఉంటే తెలియపరిచినట్లయితే అవన్నీ కూడా సర్దుకుంటాం. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించి మా యొక్క సేవలన్నీ కూడా సంపూర్ణంగా స్వీకరించి కార్యక్రమాన్ని ఇతోధికంగా ద్విగుణీకృత ఉత్సాహంతో వైభవంగా పరిపూర్ణం చేసుకుందాము అని మనందరూ కూడా మరొకసారి ప్రార్థన చేస్తూ, ఇప్పుడు శ్రీవారికి హారతి సమర్పణతో ఈ యొక్క ప్రారంభ సభని అదే శ్రీవారికి, ఎందుకంటే మంగళాదీని మంగళ మధ్యాహ్నం మంగళాంతాని, కాబట్టి శ్రీవారికి మంగళ నీరాజన సమర్పించి అతిథి సత్కారం చేసుకుని తర్వాత అతిథి భోజన భాజనాలన్నీ కూడా స్వీకరిద్దాం. స్వస్తి. పదగం సదా పశ్యంతి సూరయాః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.